హాయ్! ఇప్పుడుకొచ్చేసి ఏంటంటే బ్లాక్ చైన్ అంటే ఏంటి? బ్లాక్ చైన్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఇదంతా కూడా ముందు వీడియోలో చేశాను. ఇప్పుడొచ్చేసరికి ఈ వీడియోలో ఏంటంటే ఒక పెద్ద రీజన్ ఉంది. దానివల్ల ఏంటంటే చాలా కంపెనీస్ బ్లాక్ చైన్ ఎక్స్‌పర్ట్స్‌ని అయితే హైర్ చేసుకుంటుంది. ఆ రీజన్ ఏంటి? అసలు బ్లాక్ చైన్ ఫ్యూచర్‌లో ఎంత డిమాండ్ ఉండబోతుంది? అంతా ఈ వీడియోలో మాట్లాడతాను. సో, చాలా వరకు నేను ఒక పెన్, పేపర్ తీసుకున్నాను. ఎందుకంటే మీకు విజువలైజ్‌గా అర్థం కావాలని. ఒకవేళ మీరు కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకున్నా కూడా మీకు చాలా క్లియర్‌గా అర్థమవుద్ది. ఈ బ్లాక్ చైన్ అనేది ఎంత డిమాండ్ ఉందో. ప్రస్తుతం అందరూ ఫుల్ స్టాక్, ఏఐ ఏవో కొత్తవి నేర్చుకుంటున్నారు. బట్ బ్లాక్ చైన్ నేను చెప్తున్నాను ఫ్యూచర్‌లో దీనికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు. క్లియర్‌గా నేను జీరో టు హీరో వరకు మన ఛానల్లో డైలీ బ్లాక్ చైన్ గురించి చెప్తూ ఉంటాను. సో, ప్రాక్టికల్‌గా ఉంటుంది, థియరిటికల్‌గా ఉంటుంది. ఫస్ట్ థియరిటికల్‌గా మీకు కొంచెం నాలెడ్జ్ రావాలని చెప్పి జస్ట్ వాట్ ఈజ్ వాట్ అన్నది థియరిటికల్‌గా చెప్తాను. ఫస్ట్ బ్లాక్ చైన్ అంటే ఏంటంటే యాక్చువల్‌గా మీకు నిన్న చెప్పిన వీడియోలో జస్ట్ ఒక ఓవర్‌వ్యూ ఇస్తున్నాను. బ్లాక్ చైన్ అంటే బ్లాక్ వచ్చేసరికి ఏంటంటే మనం ఏదైతే ఒక కొత్త డేటాని ఎంట్రీ చేస్తున్నామో ఆ డేటాలో ఒక కొత్త బ్లాక్ క్రియేట్ అవుద్ది. ఆ క్రియేట్ అయిన బ్లాకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ చైన్లో ఉన్న దానికి యాడ్ అయ్యింది. ఈ బ్లాక్ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్గా ఉన్న చైన్ అంటే ఏంటి, ఇదంతా మీకు డీటెయిల్గా తర్వాత అర్థమవుద్ది. ఫస్ట్ ఇలా గుర్తుపెట్టుకోండి. బ్లాక్ అంటే ఒక డేటాని ఎంటర్ చేసినప్పుడు ఒక కొత్త బ్లాక్ క్రియేట్ అవుద్ది. ఆ బ్లాక్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న చైన్కి యాడ్ అవుద్ది. ఇది బ్లాక్ చైన్. సో, వాట్ ఈజ్ వాట్ అనేది క్లియర్గా మీకు ముందు వెళ్ళే కొద్దీ అర్థమవుద్ది. ఇప్పుడు వచ్చేసరికి ఈ కంపెనీస్ అనేది ఏ రీజన్ అంటే ఏ బేసిస్ మీద ఎక్కువ హైర్ చేసుకుంటారు. ఒకసారి మీరే ఉంచుకోండి, ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీ ఎన్నో ఏళ్ళ నుంచి ఉంది. ఫర్ సపోజ్ ఒక ఎస్బీఐ బ్యాంక్ తీసుకోవచ్చు. ఎస్బీఐ మన చిన్నప్పటి నుంచి, మన ఫాదర్ వాళ్ళ చిన్నప్పటి నుంచి కూడా ఎస్బీఐ బ్యాంక్ ఉంది. సో, అదేంటి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. అవునా కదా? ఏ బ్యాంక్ చూసుకున్నా కొంచెం ఎస్బీఐ చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ యూజ్ చేస్తారు. కాకపోతే ఇందులో కొంతమంది కస్టమర్స్ ఉంటారు. అంటే మనం స్టూడెంట్స్ కానీ చాలామంది ఉంటారు. అలాగే కొన్ని ఇన్వెస్టర్స్ ఉంటారు, స్టాక్స్ దాని మీద ఇన్వెస్ట్ చేస్తారు, పార్ట్నర్స్ ఉంటారు, ఇలా చాలామంది ఉంటారు. సో, వాళ్ళందరికీ ఏంటి ట్రస్ట్ ఉండడం వల్లే కదా వాళ్ళందరూ ఫస్ట్ థింగ్ ఒక ఇన్వెస్టర్స్ కానీ కస్టమర్స్ కానీ మొత్తం అందరూ ఉన్నారు. సో, ఇప్పుడు ఏంటంటే ఒక రోజు ఏమైందంటే సేమ్ ఎస్బీఐ లాంటి బ్యాంకే ఇది కూడా సేమ్ అలాగే ఇప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది, ఇది కూడా మంచి ట్రస్ట్ బిల్డ్ చేసుకుంది. సడన్గా ఒక రోజు వచ్చేసరికి డేటా బ్రీచ్ అయితే వచ్చింది. డేటా బ్రీచ్ అంటే డేటా మొత్తం మార్కెట్లోకి లీక్ అయింది. అంటే సింపుల్గా వాళ్ళకు కొంచెం కస్టమర్స్ డేటా అనేది ఇదంతా డేటా సేఫ్గా ఉంటుంది కదా, అదే కదా వాళ్ళకున్న ప్రైవసీ, ట్రస్ట్. సో, డేటా అన్నది డేటా బ్రీచ్ అయింది అంటే చాలా వరకు హ్యాక్ అవ్వడం లైక్ సంథింగ్ డేటా అనేది మార్కెట్లోకి లీక్ అయింది. ఇప్పుడు ఏం చేశారు, ఈ బ్యాంక్ అయినట్టు రేపు ఎస్బీఐ కూడా అవ్వచ్చేమని చెప్పి ఇందులో ఉన్న కస్టమర్స్, పార్ట్నర్స్, ఇన్వెస్టర్స్ వీళ్ళ ముగ్గురు వెళ్ళి బ్యాంక్ని అడిగారు. సో, ఏంటి మా డేటా సేఫా, మా రికార్డ్స్ కూడా ఆ బ్యాంక్ లాగా మాకు కూడా ఎలా అవుద్దా అని చెప్పి వీళ్ళందరూ కలిపి అడిగారు ఏమన్నా ఎస్బీఐ బ్యాంక్ని. అప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఏమన్నది, ఇప్పుడు మనం వీళ్ళకి ఎలా ప్రూవ్ చేయాలి, ఎందుకంటే మన డేటా మన దాంట్లో చాలా వరకు ఎలాంటి హ్యాక్ చేసే ఛాన్సెస్ లేవు, మన డేటా 100% జెన్యూన్ అని మనం వాళ్ళకి ఎలా ప్రూవ్ చేయాలి. అంతే కదా, ఇప్పుడు ట్రస్ట్ లేకపోతే ఇప్పుడు వాడు ప్రూవ్ చేయకపోతే ఆల్మోస్ట్ ట్రస్ట్ పోయినట్టే. ఇంకప్పుడు ఎస్బీఐ ఎవరు వాడతారు చెప్పండి. సో, అప్పుడు వచ్చిందే ఈ బ్లాక్ చైన్. ఈ బ్లాక్ చైన్ వల్ల బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కాదు. ఈ బ్లాక్ చైన్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఒక రెవల్యూషనరీ టెక్నాలజీ. గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రెవల్యూషనరీ. దాదాపు నెక్స్ట్ 5 to 10 years ఇది ఒక బిగ్ థింగ్. ఏఎంఎల్ ఇవన్నీ కాదు, మొత్తం బ్లాక్ చైన్ మీద ఉంటుంది. సో, బ్లాక్ చైన్ అంటే ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఒక డిజిటల్ లెడ్జర్. సో, డిజిటల్ లెడ్జర్. సో, దీని మీనింగ్ మీకు తెలియకపోయినా ఏం పర్లేదు, నేను చెప్తాను క్లియర్గా. అంటే ఎలాగంటే మనకు సపోజ్ ఒక డేటా మనం రికార్డ్ అయింది. ఫర్ సపోజ్ మనం ఒక డేటా ఒక ఎంట్రీని రికార్డ్ చేసాం మన సిస్టంలో. అప్పుడు ఏమైందంటే ఒక్కసారి అయితే రికార్డ్ చేసిన తర్వాత దాన్ని ఎవరు డిలీట్ చేయలేరు, చేంజ్ చేయలేరు. అర్థమైందా? డిలీట్, చేంజ్ రెండు చేయలేరు. దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే బ్లాక్ చైన్లో ఒక్కసారి డేటా అన్నది ఇందులోకి యాడ్ అయితే, ఈ బ్లాక్ చైన్లో ఒకసారి డేటా అన్నది రికార్డ్ అయితే దాన్ని చేంజ్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ ససేమిరా అస్సలు అవ్వదు. సో, ఇక్కడ ఏంటంటే దీన్నే ట్యాంపర్ ప్రూఫ్ అని కూడా అంటారు. ట్యాంపర్ ప్రూఫ్ అండ్ అలాగే ట్రాన్స్పరెంట్. రైటింగ్ పక్కన పెడితే మీరు ఏది గుర్తుపెట్టుకోవాలో అది గుర్తుపెట్టుకోండి. చాలా వరకు రైటింగ్ అదే మ్యాటరే కాదు, సెక్యూర్. సో, ఇలా ఏంటంటే ఈ మూడు కూడా ఎక్కువ దీని ఫీచర్స్ చాలా సెక్యూర్డ్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో, కస్టమర్కి, బ్యాంక్కి, ఇన్వెస్టర్కి, బ్యాంక్కి, పార్ట్నర్స్కి బ్యాంక్ కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒక కస్టమర్ తన ప్రోడక్ట్ ఆరిజిన్ తెలుసుకోవాలి. ఆరిజిన్ అంటే నథింగ్ బట్ ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ దాని రిలేటెడ్ ఏదైనా అది మనకి బ్లాక్ చైన్లో రికార్డ్ చేసిన డేటా వల్ల కస్టమర్కి, అంటే మన బ్లాక్ చైన్లో ఆల్రెడీ డేటా రిజిస్టర్ చేస్తాం కదా, వీటి డేటా మొత్తం అది బ్లాక్ చైన్లో రికార్డ్ చేసిన డేటా వల్ల కస్టమర్కి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అంటే కస్టమర్ ఏమనుకుంటారో ఇందులో వచ్చేసరికి